రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చేసిన ఏదైతే స్టేట్మెంట్ ఉందో అక్బరుద్దీన్ ఓవైసీ గారి మాటలకి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఇండస్ట్రీ మీద. దాన్ని ఏకీభవించవలసిన విషయమే, దాంట్లో మనమేమి ఎక్కడా కూడా తప్పు పట్టడానికి లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఇండస్ట్రీ మొత్తం టోటల్గా ఈరోజు బెనిఫిట్స్ టికెట్లు ఇవ్వలేము, రేట్లు ఇవ్వలేము అని అన్నారు. అది ఎన్టీఆర్ ఇండస్ట్రీకి మొత్తం టోటల్గా దెబ్బ తగిలిస్తుంది. ఒక సినిమా చేసిన తప్పు బాధాకర విషయమే, దాన్ని మనము వెనకేసుకొని రావట్లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోవడం సంజయ్ థియేటర్లో జరిగిన ఘటన దురదృష్టకరం. కానీ అది అల్లు అర్జున్ గారి టీము, సంజయ్ థియేటర్ యాజమాన్యం, పోలీసులు, ఇంటెలిజెన్స్ కొంచెం వైఫల్యం ఉండడం వల్ల దానికి జరిగిన పరిణామం అనేది మనం ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే హీరో గారు ఈ మధ్యకాలంలో హీరోలు ఏమైపోయిందంటే ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ మీద, వాళ్ళ పిఎస్ల మీద, పిఏల మీద మొత్తం ఆధారపడాల్సి వస్తుంది. ఎందుకంటే పలానా దగ్గరికి ఇన్ని గంటలకు 9 గంటలకు వెళ్ళాలి సార్ అంటే 9 గంటలకు ఆయన కారులో కూర్చుంటాడు. ఇప్పుడు జీపీఏ అంటారు కదా, మనం లొకేషన్ ఉంటుంది కదా, లొకేషన్లో రైట్ ఆర్ లెఫ్ట్ అండ్ స్టేట్ అన్నట్టు ఆయన హీరో గారు అక్కడ ఏదైతే టీం చెప్తుందో టీం చెప్పిన ప్రకారం వెళ్ళడం తప్ప ఆయన ఓన్గా డిసిషన్ తీసుకోవడానికి ఉండదు. అయితే టీం చేసింది రాంగ్ ఇన్ఫర్మేషన్ హీరో గారికి ఇచ్చింది. అక్కడ జనాలు అంతమంది ఉన్నారని కానీ, అక్కడ షోల్లో థియేటర్లోకి ఇంకా టికెట్స్ చింపి వెళ్ళడం కానీ 4 థియేటర్లు జనాలు ఫుల్ అయిపోయారు. జనాలు బయట ఆపేశారు. అది అలాగే 10,000 మంది 15,000 మంది జనం బయటకు వచ్చేసారు. వీళ్ళందరూ మొత్తం టోటల్గా క్రౌడ్ హెవీ ఉంది. పోలీసులు ఆల్రెడీ థియేటర్ వాళ్ళు వచ్చి ఈ టీంకి ఇచ్చి ఉండొచ్చు, ఈ టీంకి చెప్పి ఉండొచ్చు, ఏమని ఇలా పర్మిషన్ క్యాన్సిల్ అయ్యింది, మీరు హీరో గారు రావద్దు అని థియేటర్ వాళ్ళు చెప్పండి. థియేటర్ వరకు పోలీసులు చెప్పారు, ఆ చెప్పిన ఇన్ఫర్మేషన్ చెప్పి ఉండొచ్చు. అది హీరో గారి దాకా వెళ్ళకపోవచ్చు. వెళ్ళకుండా ఏమవుద్దిరా లైట్గా తీసుకున్నారు. లైట్గా తీసుకొని ఆయనకి చెప్పకుండా తీసుకురావచ్చు ఉండొచ్చు. ఇది పరిణామాలన్నీ కూడా హీరో గారు కూడా అన్నీ కనిపెడుతున్నారు. హీరో గారు కూడా ఏమీ ఇప్పుడు మన మైక్లో మాట్లాడిసినంత మాత్రాన ఆయన ఏం ఆలోచించట్లేదు, ఆ టీం తప్పు చేయలేదు, నా టీం చాలా పర్ఫెక్ట్ అని చెప్పట్లా. అక్కడ కూడా ఏదో రాంగ్ జరిగింది, నన్ను తప్పుదో పట్టించారు, సంజయ్ థియేటర్ వారు కానీ పోలీసుల వారు చెప్పిన ఇన్ఫర్మేషన్ నాకు తెలియలేదు, ఆయన రాత్రి చనిపోయిన విషయాన్ని కూడా నాకు తెలియకుండా చేశారు, ఇవన్నీ కూడా ఆయన కూడా రియలైజ్ అవుతున్నారు అనేది నాకు తెలిసిన సమాచారం. 100% అవ్వాలి. కనుక ఇక్కడ రేవంత్ రెడ్డి గారికో లేకపోతే ఒక అల్లు అర్జున్ గారికో ఏమీ వ్యక్తిగత గొడవలు ఏమీ లేవు. ఇక్కడ సోషల్ మీడియాలో కూడా అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అవ్వచ్చు, ఆర్మీ అవ్వచ్చు, అది గవర్నమెంట్ని ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇట్స్ గవర్నమెంట్ రైట్, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. లా ప్రకారం మీకు ఎలా ఉందో అలా మీరు ఫైట్ చేస్తున్నారు అంతే. అది ఎవరు చేసిన తప్పైనా సరే మనం అనుభవించక తప్పదు, ఎందుకంటే మనం ఉన్నాం కాబట్టి అక్కడ. మరి ఆ విషయంలో దురదృష్టకరం, ఆమె చనిపోవడం కానీ, ఒకరి ప్రాణంతో పోరాడడం కానీ, మనం ఆ రోజు అయిన వెంటనే కూడా అబ్బాయిని చూడటానికి వెళ్ళి ఉంటే బాగున్నాం. ఓకే, అది మీ దాకా రానివ్వకుండా, అది మీ చెప్పే కదా హీరోకి జీపీఎస్ లాగా మొత్తం టోటల్గా ఏమీ తెలియనివ్వకుండా చేసి ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అని టీం చేస్తే ఈరోజు ఈ పరిణామాలు వస్తాయి. కనుక ఈ ఫర్దర్ హీరోస్ కూడా తెలుసుకోగలగాలి. ఇలాంటివన్నీ కూడా ఆ పరిణామాల్లో అన్ని నిన్నటి ప్రెస్ మీట్ పెట్టారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆల్రెడీ మాట్లాడారు హీరో గారు మొత్తం చెప్పారు, బాధపడుతున్నారు. ఇంత సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాని ప్రపంచం అంతా కూడా సూపర్ హిట్ అయ్యి ఈరోజు నార్త్ ఇండియాలో ఎవరికి లేని కలెక్షన్ ఉండి కూడా మేము సెలబ్రేషన్ చేసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాం. ఈరోజు అసలు ఎక్కడిగా మీటింగ్ పెట్టే పరిస్థితుల్లో లేవు, ఎక్కడా కూడా మొత్తం టోటల్గా ఆ సక్సెస్ మీట్ పెట్టే పరిస్థితుల్లో లేవు. చాలా బాధాకర విషయం ఇది అని బాధపడుతూ మొత్తం ఎంటైర్ టీం బాధపడుతుంది. అలాగే దీంట్లో నా రిక్వెస్ట్, నేను అల్లు అర్జున్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, సార్ ప్లీజ్ రిక్వెస్ట్, మీ టీం ఏదైతే ఉందో గవర్నమెంట్ని, రేవంత్ రెడ్డి గారిని, మీ కొంతమంది ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో అసభ్యకరంగా పెడుతున్న వాళ్ళ మీద మీరు ఒక ఫీట్ చేయండి దయచేసి. ఇది మీ ఇండస్ట్రీ అందరూ కంపల్సరీ మాట్లాడతారు, దయచేసి మీరు ఒక్క ఫీట్ చేయండి. ఎందుకంటే యాజ్ పర్ లా మీరు ఎదుర్కోవచ్చు, కానీ ఇలా మీరు ఏంటంటే ఫీట్ చేయడం వల్ల రేపు రాబోయే సినిమాలకు కూడా ఇబ్బంది వస్తుంది గవర్నమెంట్కి. ఎందుకంటే గవర్నమెంట్ని ఇలా మన అసభ్యకరంగా వాళ్ళు మాట్లాడుతూ సోషల్ మీడియాలో మాట్లాడుతున్న దాన్ని బట్టి రేపు రాబోయే జనవరి సినిమాలకు కానీ వాటికి కానీ ఏ పర్మిషన్లో రాకపోతే చాలా నష్టం ఇండస్ట్రీకి వాటిల్లుతుంది. కాబట్టి దయచేసి మనం ఇమ్మీడియట్లీ ఒక్క ఫీట్ చేయమని మా రిక్వెస్ట్ చేస్తున్నాం. అవకాశం ఉంటే మీరు ఫీట్ చేయండి అనేది నేను అల్లు అర్జున్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే నేను ఇంకొకటి కూడా ఏం చెప్తున్నానంటే, ఇక్కడ ఏది ఏమైనా చిరంజీవి గారు కానీ
పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం టోటల్గా అందరూ కూడా టీమ్గా అయ్యి మన దిల్ రాజు గారు అందరూ కూడా దీన్ని చొరవ తీసుకొని ఇమ్మీడియట్లీ రేపు వచ్చే పండగ సినిమాలు మనకు కానీ రాకపోతే రేపు పండగ సినిమాలకు కానీ బెనిఫిట్స్ రేట్లు అంటే ఇంత రేట్లు కాకపోయినా నార్మల్ రేట్లు రాకపోతే తీవ్ర నష్టం వస్తుంది. ఎందుకంటే పాన్ ఇండియా మూవీస్ అంటప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లివింగ్ పెరుగుతున్నప్పుడు మనకు రేట్లు రాకపోతే చాలా కష్టం అవుతుంది. రేట్లు చాలామందికి ఏదో అనుకుంటారు, మాకు రేట్లు అవసరం లేదు, రేట్లు అవసరం, చిన్న సినిమాలకి రేట్లు అవసరం, పెద్ద సినిమాలకి మనకు రేట్లు కావాలి. ఒక పర్సంటేజ్ పబ్లిక్ మాత్రమే మనకి ఎంటర్టైన్మెంట్ చూస్తారు. ఆ ఎంటర్టైన్మెంట్ మొత్తం అందరూ సూపర్ డూపర్ హిట్ అయ్యి చూసినా కూడా మనకి రేటు పెరగకపోతే పాన్ ఇండియాలో మనం గెయిన్ కాలేం, కనుక ఖర్చులు వస్తాయి. ఇప్పుడు ఏంటంటే సార్, సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అవుతాయి, పెద్ద సినిమాలు. సో ఒకవేళ బెనిఫిట్ షో లేకపోయినా లేకపోతే టికెట్ రేట్ పెంచుకోకపోయినా ఎంత నష్టం వచ్చే అవకాశం? దాదాపు ఒకవేళ బెనిఫిట్స్ వాళ్ళు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ ఇవ్వకపోతే, ఇక్కడ కూడా రేట్లు అక్కడ కూడా రేట్లు ఇవ్వకపోతే దాదాపు 40 నుంచి 50 కోట్ల రూపాయలు లాస్ వస్తుంది. 50 crores దాకా తేడా వస్తుంది. ఎందుకంటే 10 రోజులు పర్సంటేజ్ మీరు సూపర్ హిట్ అయినా పబ్లిక్ అనేది ఎంటర్టైన్మెంట్ పబ్లిక్ అనేది ఒకటే చూస్తారు, కనుక దాని మీద గేమ్ చేంజర్కి ఇవి లాస్ వస్తుంది. తర్వాత మీకు డాకు మహారాజ్కి వస్తుంది. తర్వాత వచ్చి యావరేజ్లో మనం మినిమం టు 100 రూపాయలైనా పెంచాల్సింది సంక్రాంతి వస్తున్నాడు, మినిమం 150 రూపాయలు పెంచాల్సింది డాకు మహారాజ్, మినిమం 350 రూపీస్ పెంచాల్సింది గేమ్ చేంజరు. ఈ అన్నింటి మీద మనకు పెంచకపోతే ఆల్మోస్ట్ ఈజ్ 40 crores to 50 crores తేడా వస్తుంది, కనుక చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే 10 రోజులు పండగ, ఆ 10 రోజుల పండుగలో కొన్ని 100 కోట్లు, ఇప్పటికే 5 సంవత్సరాలు అయిపోయింది సినిమా, చాలా ఖర్చు అయింది. శంకర్ గారు బాగా ఎక్కువ తీశారు, కనుక ఆ నిర్మాతలను కూడా పెద్ద మనసుతో ఆలోచించి పెట్టి ఆ నిర్మాతలకు ఒక్కసారి, ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఇండస్ట్రీ మీద ఉంది. అండ్ ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా నేనేమంటున్నానంటే, రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతో, మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్ద మనసుతో ఆలోచించి ఇండస్ట్రీ అందరూ కూడా వెళ్ళి ఒక జరిగిన సంఘటన దురదృష్టంగా అనుకోకుండా జరిగిన సంఘటనే తప్ప కావాలని ఎవరో జరగలేదు ఇది, కనుక బాధాకర విషయమే. మీరు ప్రతి మాట కూడా 100% మేము ఏకీపిస్తున్నాం. ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి ఎవరు వెళ్ళకపోవడం తప్పు, అలాగే మొత్తం టోటల్గా అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి ఎవరు వెళ్ళకపోవడం తప్పు. మా టోటల్గా ఒక లీగల్ ఇష్యూ అల్లు అర్జున్ గారికి ఉండొచ్చు, మా ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు వెళ్ళకుండా పట్టించుకోకుండా ఉండడం, ఇవన్నీ కూడా తప్పు జరిగినవే. కనుక దిల్ రాజు గారు FDC చైర్మన్గా దిల్ రాజు గారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆయన టైం తీసుకొని చిరంజీవి గారు అందరూ కూడా చొరవ తీసుకొని కొంచెం ఇమీడియట్లీ దీని మీద వెళ్ళి రియాక్ట్ అవ్వకపోతే రేపు రాబోయే నిర్మాత దిల్ రాజు గారు, రాబోయే డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గారే చాలా నష్టానికి ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ బెనిఫిట్స్ వాళ్ళు పెద్ద మనసుతో ఆలోచించి సెక్యూరిటీ పరంగా చర్యలు థియేటర్ వాళ్ళు తీసుకోవాలి. సెక్యూరిటీ పరంగా ఈసారి థియేటర్ పోలీసులు కూడా తీసుకోవాలి. అన్నీ కూడా నిర్మాతలు కూడా అన్నీ ఆచితూచి అడిగేసి ఇలాంటి సంఘటన జరగకుండా మనం చర్య తీసుకొని రేపు పాన్ ఇండియా మూవీస్కి కానీ రేట్లు రాకపోతే చాలా ఇబ్బందికర పడతారు. కాబట్టి ఈ అందరూ ఎవరో ఒకరు ఇండస్ట్రీ నుంచి ముందు అది వెళ్ళాలని నేను కోరుకుంటూ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.